మామయ్య నేనొక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. 1 లాక్ వరకు అవుతుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే 6 మంత్స్‌లో రిటర్న్ చేసేస్తాను విత్ ప్రాఫిట్స్‌తో. వినయ్ మీ అబ్బాయే కదండి? అవును, నాకు కూతురు కూడా ఉందండి. పేరు జానకి. చక్కగా ఉన్నావు. మా అబ్బాయికి అడుగుదామని. అమ్మో వద్దాంటీ, నాకు ప్లాన్స్ ఉన్నాయి. ఏంటమ్మా లవ్వా? ఎవరితను? రాధేష్ పేరు కాదు, నీకేమవుతాడని చెప్పు. బాయ్ ఫ్రెండ్. ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ప్లేట్లో తింటూ ఒకే బెడ్ పైన వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉంటే నాకు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చావనుకో ఇవ్వను, వదులు. అందరూ మనల్ని చూస్తున్నారు. సరిగ్గా కూర్చో. ఇంతకీ మీ పుత్రుడు ఎక్కడున్నాడు? అరే వీడు మా అన్న. భలే ఉందిరా అమ్మాయి, క్యూట్ గా చబ్బిగా. ఇంత మంచి అమ్మాయి మా అన్నకి ఎలా రా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మనలాగే స్కూల్ నుండి లవ్ అంట. అబ్బాయి క్రిస్టియన్, అమ్మాయి హిందూ. అక్కతో మాట్లాడాను. షిల్ బి టేకింగ్ ఫస్ట్ రౌండ్ ఫర్ ఇంటర్వ్యూ. ఒక్క 5 minutes కూర్చో. ఏదో ఒక బీపీఓ అయినా చూసుకుంటా. బీపీఓనా? కోర్ జాబులు ఎలాగో రావు, నువ్వు కూడా చూస్తున్నావుగా. కోపం, ఈగో, యాటిట్యూడ్ ఉండొచ్చు కానీ ఇలా చేసే జాబ్ మీద చూపించకూడదు. పిచ్చా నీకు? ఛాన్స్ దొరికితే మళ్ళీ అదే చెప్తావు. నేను మెకానికల్ తీసుకున్నదే ప్యాషన్తో. నువ్వు మా పేరెంట్స్ వెళ్ళి డెస్క్ జాబ్ చేయమంటారేంటి? ఇలా మా నాన్నకి ఎదురు చెప్పలేదు నేను. నాన్నకు నచ్చలేదు నిన్న. ఇదే దాని రిజల్ట్. బిజినెస్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అన్ని ఉండి లోన్లు తీసుకొని స్టార్ట్అప్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా రిస్క్ అంటేనే మీ ఇంట్లో వాళ్ళకైనా నాకైనా భయం వేసేది. రాధా పక్కింటక్క కుక్ ఇస్తానంటుంది. తీసుకోవాలా వద్దా? నేను ఒక పెట్ స్టోర్ పెడదాం అనుకుంటున్నా. పెట్ స్టోరా? ఈ బిజినెస్ పక్కన పెట్టి పెట్స్ ఎందుకు వచ్చింది మధ్యలో? డబ్బు కోసమా ఈ పిచ్చి? ఒక ఆడపిల్లకి ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు. ఐమ్ డన్, ఐమ్ ఫిక్స్. నేను కుక్కల్ని నమ్మట్లేదు. ఒక మంచి ఫ్రెండ్ని ప్రమోట్ చేస్తున్నాను. మీరేదైనా అనుకోండి, కానీ నా చాయిస్ మాత్రం డాగ్స్. రే వింటున్నావా? వింటున్నానే. ఎలా ఉంది? బాగుంది.